నేటి చదువులు విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. మానసిక ఒత్తిడికి గురయ్యేటట్లు చేస్తున్నాయి. విద్యార్థుల ప్రాణాలను తీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు ఇటీవలి కాలంలో చాలా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిణామాల పట్ల ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఎటువంటి చర్యలు తీసుకుంటే విద్యార్థుల మరణాలను అరికట్టవచ్చు? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. చదువుల ఒత్తిడిని భరించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 13 ఏళ్ల స్టూడెంట్ ఏకంగా 17వ అంతస్తు నుండి కిందకు దూకి చనిపోయింది. చదువుల్లో వెనుకబడిన ఈ అమ్మాయి తల్లిదండ్రులు, టీచర్ల ఒత్తిడి కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఇక సూసైడ్ చేసుకుంది. హన్మకొండ జిల్లా నయీంనగర్లోని ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మంచిర్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని తరగతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరగతులు అర్థం కావడం లేదని, తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చలేకపోతున్నానని ఆమె అందులో రాసింది. బాలిక ఆత్మహత్యపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మిట్టపల్లి శివాని ఆత్మహత్య ముందు రాసిన లేఖ నేటి సమాజంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు అద్దం పడుతోంది. ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్కగా మార్చి రాసిన ఆ లేఖ చదివితే కంటనీరు పెట్టని వారుండరు. మమ్మీ అంటూ ఉత్తరం మొదలుపెట్టి రాసిన ప్రతి అక్షరంలోనూ ఆమె మనోవదన కనిపించింది. తల్లిదండ్రులు అర్థం చేసుకోలేని తీరును, దానివల్ల తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. చదవలేక ఎలా నలిగిపోయానో వెల్లడించింది. చివరకు నాకు చావే దిక్కైందంటూ లేఖ ముగించి ఒత్తిడితో పడిన తీరును వివరించింది. తనలాంటి ఒత్తిడి తన చెల్లి పడకూడదని బాగా చదివించమని తల్లిదండ్రులను వేడుకుంటూ తన ప్రేమను చాటుకుంది. ఒత్తిడి పెంచితే మానసిక కుంగుబాటే కలుగుతుందని ప్రముఖ మానసిక నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డలు గొప్పవారు కావాలనుకుంటూ తమ ఇష్టాలను పిల్లల మీద రుద్దుతారు. అందుకు తగ్గట్టు తమ బిడ్డలు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నారా అనేది తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు ఏ రంగంలో మక్కువతో చూపుతారో 10వ తరగతిలోనే గుర్తించి వారికి తగిన చదువునే ఇంటర్ స్థాయిలో ఎంచుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. కళాశాల యాజమాన్యాలు మానసిక ఒత్తిడి నివారణ అంశంపై ప్రతిరోజు కొంత సమయం బోధించాలి. వెనుకబడిన విద్యార్థులు కుంగిపోకుండా విద్యార్థుల ఇష్టాలను గుర్తించేలా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలను ఇష్టం లేని చదువులు చదవాలని బలవంతం చేస్తే మొదట్లో ఒప్పుకున్నా రాను రాను ఒత్తిడికి లోనవుతారు. మెరుగైన ఫలితాలు రానప్పుడు అటు తల్లిదండ్రులకు, ఇటు కళాశాల అధ్యాపకులకు కారణం వివరించలేక మానసికంగా కుంగిపోతారు. ఇదే సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు పునాది పడుతుంది. ఆ స్థితిని గుర్తించి ఓదార్చగలిగితే ఆలోచనల నుంచి బయటపడేయవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.